నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. మరొకసారి నీతో నేనుండుటయే, నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం. ఆయన కరుణయు కృపయు నిరంతరమైన శాంతిని మన జీవితాల్లో కృమ్మరించగలిగేటువంటి దేవుడు ఉంటున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. యేసునికి మహిమ కలుగునుగాక. కరుణయు కృపయు నిరంతర శాంతియు అన్నియు ఉన్నవాడా, కరుణయు కృపయు నిరంతర శాంతియు అన్నియు ఉన్నవాడా. మరొకసారి, కరుణయు కృపయు నిరంతర శాంతియు అన్నియు ఉన్నవాడా, కరుణయు కృపయు నిరంతర శాంతియు అన్నియు ఉన్నవాడా. నా జీవితం నశింపక, నా జీవితం నశింపక కాపాడువాడా, నా కాపరి కాపాడువాడా, నా కాపరి. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతో నేనుండుటయే యేసయ్యా నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. పాడదాం ప్రభునామమును. నీతో నీతో నేనుండుటయే, అవునయ్యా మీతో మేముండుటయే మా జీవిత వాంఛ. అవునేసయ్యా నీకే మహిమ, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా. మన నిమిత్తమై సమస్తము చేయగలిగిన దేవుడు. నా కొరకు అన్నీయు చేయు. ఆరాధిద్దాం ఆరాధిద్దాం. చేసి ముగించువాడా. చేతులెత్తి ఆరాధన చేద్దాం. చేతులెత్తి మరొకసారి. నా కొరకు అన్నీయు దేవుడిని చూస్తూ ఆయన మేలును అనుభవిస్తూ
ఆయన వేళ్ళను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి, నా కొరకు అన్నీ చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత నీ పాదాల చెంత ఉంచితిని, నీ పాదాల చెంత ఉంచితిని. యేసయ్యా నిన్నే కదా పాడదాం, నా ముందు నిలిపేరు. యేసయ్యా నిన్నే కదా యేసయ్యా మా ముందు నిలిపేను. నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నీతో నేనుండుట యేసయ్యా మా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు మరొకసారి నిలిపేను. యేసయ్యా నిన్నే కదా పాడదాం. అలసిపోక దేవుని ఆరాధిద్దాం, అలసిపోతూ. యేసయ్యా చెబుదాం, దేవుని ఆత్మ మనపై ఉంటున్నట్లు నా ముందు మరొకసారి. ఓ యేసయ్యా మీరే మా ముందు. యేసయ్యా అలసిపోక దేవుని స్తుతిద్దాం, అందరం స్వరాలెత్తి. మా ముందు నిలిపేను, నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా, నా హృదయ తపనయ్యా, నా హృదయ తపనయ్యా. పరిశుద్ధ దేవా, మా హృదయ తపన నీతో ఉండుటే, నీ ఉంటేనే మాకు ఆశీర్వాదం, నీతో ఉంటేనే మాకు ఆరోగ్యం, నీతో ఉంటేనే మా జీవితాలకు అర్థం నాయన. నువ్వు లేకపోతే నాయన మేము లేము, నువ్వు మా జీవితాల్లో లేకపోతే మేము వ్యర్థం. మా మార్గాలు నాయన మమ్మల్ని నాశనం వైపు తీసుకువెళ్తాయి. మీరు లేకపోతే మా జీవితం శూన్యం దేవా, అంధకారమయమైపోతుంటుంది. నీవు లేకపోతే నైనా మేము ఒంటరి వారమే. అయ్యా నీ కృపలో మమ్మల్ని బలపరచండి. ఇచ్చినటువంటి దినమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. అలాగే మా జీవితాలు మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి మీకు వందనాలు. సంఘాన్ని దీవించండి, సంఘాన్ని ప్రేరేపించండి, సంఘంతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. నీ వాక్యం ద్వారా ఈ దినం మాతో మాట్లాడండి. ఘనత మహిమ ప్రభావాలు వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా, సమస్తమైనటువంటి ఇదిగో తండ్రి నీ మందిరంలో జరుగుతున్న ఈ కార్యముల ద్వారా, అలాగే మా జీవితాల ద్వారా నీకు సమస్తమైనటువంటి మహిమ పొందినట్లు మీరే మమ్మల్ని దీవించి మహిమను పొందుకొనమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాం తండ్రి, ఆమెన్. కూర్చుందాం. మంచిది, మనము మాట్లాడుకుంటున్నటువంటి వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి
జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ యొక్క వాక్యాన్ని మనము గత వారాల్లో మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సో దోణె అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటనను మనం ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన బోధించుట చాలించిన తరువాత సరస్సు తీరమని ఉన్నటువంటి 2 దోణెలను ఆయన చూడడము, అందులో సీమోనుదైనటువంటి ఒక దోణిని ఎన్నుకోవడం, ఆ దోణిలోనికి వెళ్ళి ఆయన చేసినటువంటి కార్యాలని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. సో 3వ వచనంలో ఆయన దోణిలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. సో దోణె అనేటువంటి దాని కొరకు మనం మాట్లాడినప్పుడు దోణె నడుపుచున్న వాని యొక్క జీవనాధారమని, ఆ జీవనాధారం అనబడుతున్నటువంటి దోణిలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి అక్కడ కూర్చున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. సో అద్భుతమైనటువంటి సంఘటన ఏంటంటే ప్రభువారు మనల్ని చూశాడు, మనము ఆయనను చూడలేదు. ఒకవేళ చూసినా మనకైనా అర్థం కాడు. ఎందుకంటే ఆయన అర్థం కావాలి అంటే మనము ఆయన వలె మారవలసి ఉంది. అయితే ఆయనను అర్థం చేసుకోవడానికి మనకి మరి ఎవరు సహాయం చేస్తారంటే ఆయనే సహాయం చేస్తాడు. అందుకోసమే ఆయన మనల్ని చూసి మన మీద కనికరపడి మన జీవితాల్లోనికి వస్తున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి జీవితాల్లోకి ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన అర్థం కావాలి. ప్రతి వారము మనం ఎందుకు ఇలా కూడుకోవాలంటే ఆయన్ని ఇంకా అర్థం చేసుకోవాలి. ఒక పూట వచ్చి కూర్చుంటే మనకి మందిరాల్లోనూ సభల్లోనూ ఆయన అర్థమైపోడు. ఆయన అర్థం కావాలంటే ఆయనతో కూర్చోవాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆయన మీకు అర్థం కావాలంటే మనం ఆయనతో కూర్చోవాలి. అందుకోసం మందిరంలోకి వచ్చిన తర్వాత మీ చూపు అటు ఇటు తిప్పకూడదు, మీ మనసులో అటు ఇటు వెళ్ళకూడదు, మీ దృష్టి ఇక్కడ పెట్టండి, ఫోకస్డ్గా ఉండండి, ప్రతి మాటను ఆలకించండి అని ఎందుకు దైవజనులుగా మేము మిమ్మల్ని వేడుకుంటామంటే ఆయన మీకు అర్థం కావాలి. ఒక్క మాట మిస్ అయినా కానీ ఆయన మీకు అర్థం కాదు. అర్థం కాని స్థలాల్లో ఏదైనా కానీ అపార్థం అయిపోతుంది. హల్లెలూయా. ఏదైనా నీకు అర్థం కాలేదంటే అది అపార్థంగా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సబ్జెక్ట్ మొత్తం కూడా మనం వినడం మనకి చాలా ఇంపార్టెంట్. యేసుని నువ్వు అర్థం చేసుకునేటువంటి అంత కెపాసిటీ నీకు నాకు లేదు. ఆయన అనంత జ్ఞాని. ఒక భక్తుడు ఇలా అంటాడు, సముద్రాన్ని నువ్వు ఒక గ్లాస్తో గొలవాలనుకుంటున్నావా? సముద్రం మొత్తాన్ని నీ ఇంట్లో ఉన్నటువంటి ఒక 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 గ్లాస్ తోటి, లేదంటే నీ ఇంట్లో ఉన్నటువంటి నీళ్లు తాగి ఒక పాత్రతోటి, లేదంటే నువ్వు నీళ్లు పట్టుకునేటువంటి ఒక పాత్రతో మొత్తాన్ని తీసి ఇంకొక చోట పారవేయగలవా? దాన్ని తోడగలవా? దాన్ని పట్టగలవా? అది ఎంత అసాధ్యమో దేవుణ్ణి కూర్చున్నటువంటి జ్ఞానాన్ని నీ బుర్రకెక్కించుకోవడం కూడా అంతే అసాధ్యం అంటాడు. మరి అర్థం కాంది మనకెందుకండి అందమా? అర్థమైన మట్టుకు సముద్రంలో ఉన్న నీళ్లు కానీ, నదుల్లో ఉన్న నీళ్లు కానీ, అలాగే నీ ఇంట్లో ఒక పెద్ద కుండలో ఉన్న, నీ ఇంటి పైన ట్యాంక్ ఉన్న, ఆ పూటకి నీకు సరిపడినంత నీళ్లు నువ్వు తీసుకుని నువ్వు ఎలాగ నీ జీవనాన్ని ముందుకు కొనసాగిస్తావో అలాగే దినదినము, వార మధ్యలో, వారాంతరము మన వాక్యాన్ని అవసరమైన రీతిగా, అంటే మనకి నింపుదలకు అవసరమైనంతగా పట్టించుకొని మనము నింపుకుని వాక్యముతోటి మనము ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆయన వాక్యం సజీవమైంది, ఆ వాక్యంలో జీవం ఉంది, ఆ వాక్యంలో మరణము లేదు, వాక్యం వెలుగైంది, ఆ వాక్యంలో చీకటి ఎంత మాత్రం లేదు. వాక్యం మనకు తోడై ఉండేది, వాక్యం మనల్ని బలపరిచేది, వాక్యం మనల్ని నడిపించేది. కాబట్టి ఆ వాక్యాన్ని మనకి ఖచ్చితంగా మన యొక్క జీవనాధారంగా మనం తీసుకుని ప్రయాణం చేయడం మనకు అవసరం. అలా ఒకవేళ నువ్వు నేను తీసుకోలేదనుకోండి, అక్కడ ఎక్కడైతే నువ్వు వాక్యం ద్వారా తడపబడాల్సినటువంటి స్థలం ఉందో అక్కడ నువ్వు ఎండిపోతూ ఉంటుంటావు. నీవు ఎండిపోయి మందిరంలో కూర్చున్నా వాక్యము నీకు సరైనటువంటి
వాక్య అవగాహన లేనటువంటి నీ ఆరాధన అది నీకు ప్రతిఫలాన్ని ఇవ్వదు, అది నీకు నిన్ను ఆశీర్వాదం వైపు నడిపించదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మనం ఈ సబ్జెక్టులు మనం మాట్లాడుకుంటున్నప్పుడు రెండు విధాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొదటిగా ఒకవేళ పేతురు యేసుప్రభుని అక్కడ చూసినా యేసుప్రభు సరిగా అర్థం కాలేదు పేతురుకి, కానీ యేసయ్యకి పేతురు అర్థమయ్యాడు. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనకు రక్షకుడై ఉన్నాడు, మనల్ని పాలించువాడు, పోషించువాడు, మనల్ని ప్రేమించి ప్రతి విషయంలో సంరక్షించేవాడుగా ఉన్నాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, మనమైన పిల్లలుగా ఉన్నాము, ఆయన మనకి కాపరిగాను తండ్రిగా ఉన్నాడు. కాబట్టి మొదట ఆయనే మన పరిస్థితిని, మన స్థితిగతులను అర్థం చేసుకుని మన యొద్దకు వస్తూ ఉంటాడు. చాలాసార్లు చూడండి, ఎవరైనా మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడుతుంటున్నప్పుడు నువ్వు గెలిచినట్టు కాదు, నువ్వు ఓడిపోయినట్టు. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నిన్ను మొదటగా నీవు మాట్లాడకుండా ఉన్నా ఆ వ్యక్తి వచ్చి నిన్ను పలకరిస్తున్నాడంటే నువ్వు గెలిచినట్టు కాదు, నువ్వు ఓడిపోయినట్టు. అవతల వ్యక్తి దేవుని ప్రేమతో నింపబడిన వాడని అర్థం, దేవుని మనసుతో నింపబడిన వాడని అర్థం. అందుకే దేవుని మనసు ఏంటంటే నేను వెళ్ళలేను, నేను తాకలేను, నేను చూడలేను, నేను వినలేను, నేను అర్థం చేసుకోలేను, అయినా కానీ ఇవన్నీ నా జీవితంలో ఒక సఫలీకృతమైనటువంటి స్థలాల్లో ఉండడానికి, ఈ విషయాల్లో నన్ను సఫలపరచగలిగేటువంటి వాడు నా దగ్గరికే వస్తున్నాడు. అందుకే కదా ఈ పాట పాడుకున్నాం, నేను వెతకకున్నా నాకు దొరికితివి, నీ ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, అయినను నీకు గాయాలు చేసి తరచూ రేపుతున్నాను. నిన్ను గూర్చినటువంటి అవగాహన నువ్వు నాకు ఎంత ఇవ్వాలని ఆశపడినా, నీ ప్రేమను నాకు ఎంత అందించాలని నువ్వు ఆశపడినా, నువ్వు నన్ను ఎంత బలపరచాలని ఆశపడినా, నేనేం చేస్తానంటే నీ గాయాన్ని రేపుతూనే ఉన్నాను. సో దేవుని బిడ్డలుగా మనము అలా గాయాల్ని రేపేవారుగా ఉండకూడదు. ఆయన ఈరోజు సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నేను నీకు అర్థం కావడానికి నీతో ఎంతసేపు అయినా గడుపుతాను. సంగమా, నన్ను అర్థం చేసుకోవడానికి నువ్వు నాతో ఎంతసేపు గడుపుతావు? చెప్పండి, ఎంతసేపు గడుపుతాం ఆయనతోటి? చాలాసార్లు ఆయనతో గడపడం అనుకుంటే బైబిల్ తీసి కూర్చోవడమే గడపడం అనుకుంటారు, మందిరానికి వచ్చినప్పుడే గడపడం అనుకుంటారు, లేదంటే ప్రార్థన చేస్తున్నప్పుడు, అంటే ప్రార్థన అనేటువంటి ఒక సమయాన్ని కేటాయించుకున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడే గడపడం అనుకుంటారు. మీకు చాలాసార్లు చెప్పాను, ఆనందించి ధ్యానించుట అనేటువంటి ఒక అంశాన్ని దేవుడు మనకు పెట్టాడు. దేవుడు ఒక విషయాన్ని చెబుతాడు, ఒకసారి చెప్తాడు, రోజుకి ఒకసారి ఒక విషయాన్ని చెప్పొచ్చు. రోజంతా నువ్వు చేయాల్సింది ఏంటంటే దాన్ని ధ్యానం చేయాలి, నెమరు వేసుకోవడం. చెప్పండి, నెమరు వేసుకోవడం. దేవునితో గడపడం అంటే ఆయన మాటను నీ మనసులో నుంచి పోనివ్వకుండా నీవు కాపాడుకోవడం. హల్లెలూయా. ఏదైతే నీతోటి మాట్లాడాడో, ఏదైతే నిన్ను హెచ్చరిస్తున్నాడో, ఏదైతే నీకు దిక్సు చేయనటువంటి మాటలను ఆయన నీకు అందిస్తున్నాడో, వాటన్నిటిని నువ్వు మర్చిపోకుండా, విడిచిపెట్టేయకుండా నువ్వు వాటిని పట్టుకోవడమే ఆయనతో గడపడం. అవి పట్టుకున్నప్పుడు చూడండి, ఏదైనా ఒక పరికరాన్ని రిపేర్ చేసేటువంటి వాడు, మన ఇంటికి ఎవరన్నా ఒక రిపేర్ చేసేటువంటి, ఒక టీవీ రిపేర్ చేసేవాడు, ఫ్రిడ్జ్ రిపేర్ చేసేవాడు, సంథింగ్ ఎవరినైనా, ఒక ప్లంబర్నో ఇంకెవరినైనా కానీ మనం పిలుస్తాం, లేదంటే ఒక కార్పెంటర్స్ని, ఇలా ఎవరినైనా పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సింగిల్ పరికరం పట్టుకునో, లేదంటే ఏ పరికరం లేకుండానో రారు. వచ్చేటప్పుడు ఎలా వస్తారు వాళ్ళు? దానికి సంబంధించినటువంటి సామాగ్రి కొంచెం తీసుకుని వస్తారు. అన్ని సామాన్లు అన్నిసార్లు వాడతారా? వాడరు. కానీ అక్కడికి వచ్చి అవసరాన్ని బట్టి దానికి సరిపడినటువంటి, దానికి మ్యాచ్ అయ్యేటువంటి ఒక పరికరాన్ని తీసి వాడడం ప్రారంభిస్తారు. కానీ తన దగ్గర ప్రతి పరికరాన్ని ఉంచుకుంటాడు. అది బరువు అని భావించకుండా తను ఒక బ్యాగ్లో పెట్టుకుని క్యారీ చేస్తూ ఉంటాడు. నేను ఈ రిపేర్ చేసేటువంటి వారిని నేను గమనిస్తూ ఉంటుంటా. రిపేర్ చిన్నదే, కానీ పరికరాలన్నీ ఒక కిట్ని అట్లా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. తన యొక్క టూల్ కిట్ అంటాం, ఏమంటారండి? టూల్ కిట్. ఆ కిట్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అక్కడ నీకు ఏం అవసరమైతే దాన్ని తీసి దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి సమస్యని సరిచేసి
వెళుతూ ఉంటాడు. సమస్యను సరి చేయగలిగాడు అంటే అర్థం ఏంటంటే తన దగ్గర సమస్యను సరి చేయగలిగేటువంటి ఒక సామర్థ్యం, సామాగ్రి కూడా ఆయన దగ్గర ఉంది. ఈరోజు నీకు నాకు అటువంటి ఒక సామాగ్రిగా దేవుని మాట నీ దగ్గర ఉంటే నీకున్నటువంటి ఎటువంటి సమస్యనైనా కానీ దానికి సంబంధించినటువంటి ఒక దేవుని మాట అనేటువంటి ఒక టూల్ని పట్టుకుని, ఒక పరికరాన్ని పట్టుకుని నీవు దాని ద్వారా సరి చేసుకుంటావు, సరి చేస్తావు కూడా ఇతరుల జీవితాలు. ఫస్ట్ ఆ విధమైనటువంటి ఒక అనుభవం నీకు నాకు లేకపోతే మన ఆత్మీయ జీవితము ముందుకి కొనసాగదు. అయితే ఇది నీకు ప్రారంభంలోనే తెలుస్తుందా అంటే నీకు ప్రారంభంలో ఇప్పుడు కూడా అది తెలియదు. ఎందుకంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం కొరకు ఒకరోజు మనం మాట్లాడుకున్నప్పుడు ఇలా అనుకున్నాం. అక్కడ ఏమంటాడంటే దేవుని ఎదుటికి వచ్చినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఎలా ఉండాలట, అధికారి స్వభావంతో ఉండకూడదు. ఒక సర్వెంట్ మైండ్ సెట్ ఉండాలి, ఒక స్టూడెంట్ మైండ్ సెట్ ఉండాలి అంటాడు. ఒక దాసుని మనస్థితి కలిగి ఉండాలి, అలాగే ఒక విద్యార్థి మనస్థితి కలిగి ఉండాలి. విద్యార్థి ఏం చేస్తాడు, నేర్చుకుంటూ ఉంటాడు. దాసుడు ఏం చేస్తుంటాడు, నేర్చుకున్న దానిని యజమాని చెబితే నేర్చుకున్న దానిలో నుండి పరిచర్య చేస్తుంటాడు, సేవ చేస్తుంటాడు. సో కాబట్టి దేవుడు ఎవరితో ఉంటాడు, దేవుడు ఎవరి దగ్గరికి వస్తాడంటే నేర్చుకునే స్వభావం కలిగిన వారి దగ్గరికి వస్తాడు. సో మనము ఈ సబ్జెక్టులోనికి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఇక్కడ పేతురుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే పేతురులో అనేకమైన బలహీనతలు ఉండొచ్చు, కానీ పేతురులో ఒక అద్భుతమైన లక్షణం ఉంది. హల్లెలూయా. ఏంటి ఆ లక్షణం అంటే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆయన అక్కడికి వచ్చాడు, ఆయనను చూశాడు, ఆయన దోణిలోనికి వెక్కాడు, ఆయన దోణిలోని జనసమూహాలకు బోధించాడు. బోధించి చాలించిన తర్వాత ఆ దోణిని లోతుకి తీసుకువెళ్ళమన్నాడు. ఆ దోణిలో నుండి చేపలు పట్టుటకు పలానా స్థలంలో వలవేయండి అని చెప్పాడు 4వ వచనంలో. తర్వాత సీమోన్ అంటున్నాడు, తన యొక్క అనుభవాన్ని చెప్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు మీరు గమనించాలి, దేవుడు మనకు ఒకటి చెప్పినాక, ప్రభువారు మనకు ఒకటి చెప్పాక తిరిగి నీ ఒక అనుభవాన్ని చెప్తావు. ఇది ఏమాత్రం తప్పు కాదు. నీకున్నటువంటి అనుభవం ఏదైతే ఉందో అది కరెక్టే. పేతురు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితేము కానీ ఇది వాస్తవం. ఇది హల్లెలూయా, ఇది వాస్తవం. ఇది వారు రాత్రంతా ప్రయాసపడింది వాస్తవము. వారు రాత్రంతా ప్రయాసపడ్డానికి, ఆ రాత్రి పని చేయడానికి వారు ఎంత సిద్ధపడ్డారో అది వాస్తవము. ఆ రాత్రి అంతా వారు ప్రయాసపడినా వారికి ఏమి దొరకలేనదనేది వాస్తవము. ఆ ప్రయాసకు తగిన ఫలము లేక వారు నిట్టూర్పులిడుస్తూ ఇప్పుడు వలయి అని అంటే ఆ మాట చెప్పడంలో కూడా న్యాయమే ఉంది. ప్రయాసం ఉంది, ఫలం లేదు, వ్యసనపాటు ఉంది, అక్కడ బాధ ఉంది. ఆ బాధపడుతున్నప్పుడు ప్రభువారు వచ్చి మాట్లాడుతుంటే చాలాసార్లు మనకు అర్థం కాదు. నా పొజిషను పాస్టర్ గారికి తెలియట్లా, నా ఇన్కమ్ స్థితి పాస్టర్ గారు తెలియట్లా, నా హెల్త్ కండిషను పాస్టర్ గారు తెలియట్లా, నేనేంటనేది పాస్టర్ గారు తెలియట్లా. లేదంటే వాక్యం బాగానే చెప్తుంది కానీ నా పొజిషన్ ఇది, వాళ్ళకి ఏం తెలుసు. ఎవరైనా మనకి ఏదైనా మంచి సలహా ఇచ్చినప్పుడు కూడా మనం అనుకుంటాము వారికి ఏం తెలుసు, వారికి ఏమీ తెలుసు అని అనుకుంటాం. రాత్రి ఒక చోటకి నేను ప్రార్థనకు వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడు. నేను సర్వసాధారణంగా మ్యాక్సిమం అటెండ్ కాను. నేను ఎందుకు అటెండ్ కానంటే అవసరం లేదు, ఇక్కడ మనకి టైం వేస్ట్ అనిపిస్తూ ఉంటుంటుంది. అంటే నాకు అది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కాదు, మేబీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఆ రోజు ఆ మీటింగ్ అవసరం ఉండొచ్చు. నాకు అనిపిస్తుంది, నాకు ఒకవేళ ప్రేరేపణ వచ్చింది, లెగిసి నిమిషాలమే పరిగెడతా. రాత్రి అలా పరిగెడుతున్నాను, ఎక్కడ నాకు విసుగులేదు. వెళ్ళాను, చక్కగా కూర్చున్నాను. ఒక దైవజనుడు మైక్ తీసుకుని మాట్లాడడం స్టార్ట్ చేస్తూ ఆయన అద్భుతమైన విషయాలు చెప్పాడు. జనరల్గా మాట్లాడే మాటలే చెప్పాడు. నన్ను ఎక్కడో తాగుతున్నాయి మాటలు. హల్లెలూయా. నన్ను ఎక్కడో తాగుతున్నాయి మాటలు, నన్ను ఎక్కడో తాగుతున్నాయి మాటలు. 2 వారాల నుంచి మా మందిరంలో ఏదైతే ప్రస్తావన చేసుకుంటున్నామో దానికి ఒక లింక్ వేస్తున్నాడు. అంటే ఒక ట్రైన్కి ఒక 24 బోగీలు ఉన్నాయనుకోండి, రాత్రి మెసేజ్ ఇంకొక 25 బోగీలకు తగిలిందన్నమాట. నా జీవితానికి రాత్రి నేను విన్న మెసేజ్
ఇదే ఇంజిన్కి కనెక్ట్ అవ్వాల్సినటువంటి మరొక బోగి అనేది తగిలింది. నేను చాలా శ్రద్ధగా విన్నాను. సో మనం ఏం మాట్లాడుకుంటున్నాం? దేవుడు ఆయన ఏంటో రుజువుపరుచుకోవడానికి మొదట మనల్ని భౌతికంగా దీవించే దేవుడని మాట్లాడుకున్నామా? ఇది అర్థం కాకపోతే భౌతికమైన ఆశీర్వాదాలైనా దేవుడు కోరుకునేది, దేవుడు మనకిచ్చేది అని కొన్ని ప్రశ్నలు రావచ్చు. కానీ దాని మీనింగ్ అది కాదు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టకుండా నేను నీకు ప్రార్థన చేస్తానంటే ఎలా ఉంటుంది? రక్తం గారుతున్నటువంటి గాయానికి ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ నువ్వు మందు రాసి ఒక కట్టు కట్టకపోకుండా యేసు నామములో ఈ గాయం పోవునుగాక ఇప్పుడే 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 అధికారంతో ఇప్పుడే అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? చిన్న టీవీలో చిన్న యాడ్ చూశాను నేను. యాడో ఏదో చిన్న ప్రోగ్రాం. ఒక ఆయనకి కాల్ చేస్తాడు. ఆ లైవ్లో ఉండి వాళ్ళు మాట్లాడుతుంటుంటారు. మాట్లాడుతుంటే సమస్య ఏంటంటే జుట్టు ఊడిపోకుండా ఏం చేయాలి అనేటువంటిది వీళ్ళు చిట్కాలు ఇస్తూ ఉంటుంటారు. ఒకవేళ బట్టతల వచ్చినోడికి బట్టతల మళ్ళీ కవర్ అవ్వడానికి ఏ మందు ఇవ్వాలి అనేటువంటిది ఇక్కడ కూర్చుని ఆ వచ్చిన ఆన్లైన్ కాల్లోడికి చెప్తూ ఉంటుంటాడు. అవతలోడు ఒకటి కాల్ చేస్తాడు, నాకు మొత్తం జుట్టు ఊడిపోతుంది అంటే ఇక్కడ కూర్చున్నవాడు అంటాడు, మీ ఇప్పుడు ప్రజెంట్ మీ కండిషన్ ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది మీ హెయిర్ అని అడిగితే ఆడంటాడు, ఇప్పుడు ప్రజెంట్ మీకు ఎలా ఉందో అలా ఉంది నాకు అంటాడు. అంటే ఈ ఆన్సర్ ఇచ్చేటువంటి వాడికి ఈ జుట్టు రప్పించడానికి ఎవడైతే ప్రయాసపడుతుందో వీడికే గుండు. అక్కడ ఒక మళ్ళీ రిపోర్టర్ కూర్చుంటుంది, ఇక్కడ ఈయన కూర్చుంటాడు, చక్కగా దర్జాగా కూర్చొని ఆన్లైన్ కాల్ అటెంప్ట్ చేసి నేను నీకు సలహా ఇస్తానంటే ప్రజలు ఎప్పుడు కూడా ఎవరిని చూస్తారు తెలుసా అండి? ఈ సంఘానికి ఎవరైనా వచ్చి కూర్చోవాలంటే మొదట సంఘం ఎంత దీవించబడ్డదని చూస్తారు. సంఘం దీవించబడ్డానికి వీరు వారినటువంటి మార్గాలు ఏంటి, వీరి దగ్గరికి వచ్చినటువంటి వాక్యాన్ని వీళ్ళు ఎంతగా తీసుకున్నారు, ఎంతగా దీనికి రియాక్ట్ అయ్యారు, కనెక్ట్ అయ్యారు, ఎలా తీసుకుంటున్నారు? రెబెల్ స్పిరిట్ తోటి, అంటే తిరుగుబాటు స్వభావంతో వాక్యాన్ని తీసుకుంటున్నారా, లేదంటే విననట్టు వాక్యాన్ని తీసుకుంటున్నారా, లేదంటే వీరి జీవితంలో ఏదైనా మార్పు రావాలన్నట్టు వాక్యం తీసుకున్నారా? వీరి లోపల వచ్చినటువంటి ఈ ఆశీర్వాదానికి కారణమైనటువంటి ఆ రూట్స్ వెతుకుతారు. ఆ రూట్స్ వెతుకుతున్నప్పుడు ఎలా ఉండాలంటే తెలుసా? నీ ఎక్స్పీరియన్స్ కరెక్టే, నువ్వెంతో కష్టపడ్డావు, ఎంతో ప్రయాసపడ్డావు, ఫలం లేనిది నీ ఎక్స్పీరియన్స్. కానీ దేవుని మందిరంలోకి వచ్చి ఒక మాట నీకు వినిపించింది. ఏమంటాడంటే, లోతునకు తీసుకువెళ్ళి ఇక్కడ వలవై అని చెప్పినటువంటి యేసు మాట వినగలిగేటువంటి స్వభావం కలిగిన సంగమా అని చూస్తాడు నిన్ను నన్ను. అక్కడ నిన్ను చూసినప్పుడు నువ్వు అక్కడ పేతురు అంటాడు చూడండి, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని. ఇలా ఉన్నారా సంఘం? సంఘం ఎప్పుడు బ్లెస్ అవుతుంది? సంఘం అంటే ఎవరో తెలుసా? నేనే. చెప్పండి, నేను అనండి. నువ్వే సంఘం. చూపించుకోండి, ఇలా చూపించుకోండి. ఉన్నావు ఇక్కడ, చూపించుకోండి, ఇట్లా పెట్టుకోండి. ఇలాగా సంఘం అంటే ఎవరండి? మీరే, నేనే. నేను ఎప్పుడు దీవించబడతాను? నాకు దీవెన లేకుండా సంఘంగా ఉండగలుగుతానా? నేను దీవించబడకుండా దేవుని సంతోషంగా ఆరాధించగలుగుతానా? దేవుని ఉద్దేశం నువ్వు దీవించబడ్డావు. ఆమేన్. ఖచ్చితంగా నువ్వు దీవించబడాలి. భౌతికంగా నువ్వు దీవించబడాలి, ఆత్మీయంగా దీవించబడాలి, భౌతికంగా నువ్వు వర్ధిల్లాలి. దీవించబడ్డమే కాదు, నువ్వు విస్తరించబడాలి అంటాడు. అబ్రాహాంతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడు? సరే, నువ్వు కోరుకున్నట్టు నీకు కుమారుని ఇస్తాను అని వదిలేశాడా? అక్కడితో మ్యాటర్ కంప్లీట్ చేశాడా? లేదు. నీవు ఎదురు చూస్తున్నా, నువ్వు నిరీక్షిస్తున్నటువంటి కుమారుడు నీకు ఇదిగో రాబోతున్నటువంటి సంవత్సరంలో వచ్చే ఏట ఈ దినం నీ ఒడిలో బిడ్డ ఉంటాడమ్మా అని చెప్తాడు. అబ్రాహాంతో అంటాడు, ఆ బిడ్డతో సరిపెట్టొద్దు, నేను నిన్ను ఇసుక రేణువుల వలె దీవించబోతున్నాను అంటాడు. హల్లెలూయా. సో దేవునికి స్తోత్రం.
అంటే దేవుని యొక్క ఉద్దేశము దేవుని ప్రజల పట్ల ఎలా ఉంటుందంటే ఎక్స్పాండ్ చేసేటువంటి ఆలోచనలు ఉంటాయి. నిన్ను విస్తరింప చేయడం, భూమిని అసలు మొదటి మానవుడిని క్రియేట్ చేసినప్పుడే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అంటాడు. మనిషి వల్ల అవుతుందా? కానీ మళ్ళా కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో 127 అధ్యాయంలో ఏమంటాడంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆమేన్. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానమే. ఆయన ఇచ్చే బహుమానాలు నువ్వు తీసుకోవడానికి రెడీయా? నీ ద్వారా భూమిని నింపుతాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఇచ్చే బహుమానం తీసుకోవడానికి నువ్వు సిద్ధమా? ఆ బహుమానం ఇచ్చేటప్పుడు నిన్ను ఆయన కొన్ని డైరెక్షన్స్లో నడిపిస్తాడు. పేతురుని అదే డైరెక్షన్స్తో నడిపిస్తున్నాడు. పేతురు అక్కడ వట్టిగా కూర్చున్నాడు, నిరాశతో కూర్చున్నాడు, నిట్టూర్పుతో ఫలము లేనటువంటి ఒక ముఖంతో కూర్చున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి అంటాడు, లోతుకు తీసుకువెళ్ళు, వలవై. చూడండి ఏమంటాడు, నీ మాట చొప్పున వలలు వెతుమని చెప్పాను, వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టారు. ఎప్పుడైతే నువ్వు చేయడం నీకు వస్తుందో అప్పుడు నీ ద్వారా మొదట నీ దోణి నిండడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు శ్రద్ధగా? ఎంతమందికి నిజంగా దీవించబడడం ఇష్టం? ఇక్కడ నిద్రపోకుండా చెప్పండి. దేవుని వాక్యము చెప్పండి నాతో పాటు. దేవుని వాక్యం నన్ను సమృద్ధితో నింపుతుంది. ఆయన మాట చొప్పున నేను చేస్తే నేను భౌతికంగా సమృద్ధితో నింపబడతాను. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు భౌతికంగా నింపబడతావో నువ్వు హ్యాపీగా మారిపోతావు. నెక్స్ట్ నా యజమాని నాకు చెప్పిన పని నేను ఎంజాయ్ చేస్తూ చేయాలంటే నేను ఫస్ట్ ఏమవ్వాలి? నేను సంతృప్తి కలిగి ఉండాలి. నేను సంతృప్తి చెందడానికి ముందు ఏం చేయాలి? మాట వినే స్వభావాన్ని కలిగి ఉండడా. అక్కడ గర్వం పనికిరాదు. పేతురు అది వాడలేదు. లోబడినటువంటి చాలా బలహీనతలు ఉన్న ఒక ప్లస్ పాయింట్. దైవజనమ దయచేసి జ్ఞాపకం చేసుకోండి, నన్ను చూడండి. దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు 100 బలహీనతలు దేవుడికి కనిపిస్తాయి. కానీ ఆయన వాడుకోవడానికి నీ లోపల ఒక్క టూల్ కనిపిస్తుంది, ఒక పరికరం కనిపిస్తుంది. నీలో ఉన్నాయని దానికి అవసరంలా, ఆయనకి అవసరమైంది ఒక్కటి నీ లోపల కనిపిస్తే చాలా, అక్కడి నుంచి నిన్ను సెట్ చేసేస్తాడు ఆయన. హల్లెలూయా. ఉన్నారు ఇక్కడ? నీ లోపల ఎన్ని ఉన్నాయని ఆయనకు అనవసరం. నిన్ను వాడుకోవడానికి ఆయనకు అవసరమైంది నీలో చూశాడు అనుకోండి, అది ఆయనకు అనుకూలంగా ఉందనుకోండి, నీ పంట పండినట్టే. ఆ అనుకూలమైనటువంటి ఆయన వాడుకునే ఆ టూల్ పేరే ఒబీడియంట్ అంటాడు, విధేయత. చెప్పండి. ఆయనను నీ మాట చొప్పున వల వేస్తాను. నాకంటే ఎక్కువ నీకు తెలుసా? మీ కొన్నిసార్లు ఏదైనా చెప్తున్నప్పుడు మీ అనుభవాల్లోంచి ఆగిపోతూ ఉంటుంటారు. మీ అనుభవాల్లోంచి ఆగిపోకండి. మా దైవజనుడు సైమన్ పాల్ గారు కొన్ని ఆణిముత్యాల లాంటి మాటలను నా జీవితంలో పెట్టాడు. అందులో ఒకటి ఆయన ఏమన్నాడంటే, చాలా కాలం క్రితం అది ఒక వైట్ పేపర్ తీసుకో అన్నాడు. వైట్ పేపర్ తీసుకున్నా, మధ్యలో ఒక చుక్క పెట్టన్నాడు. చుక్క పెట్టా, ఏం కనిపిస్తుంది అన్నాడు. ఇప్పుడు నేను పెట్టిన చుక్క కనిపిస్తుంది అన్నాడు. వైట్ పేపర్ సైజు A4 సైజ్. A4 సైజ్. మీరు జిరాక్స్ తీసుకున్నప్పుడు లేదంటే ఎంత పేపర్ ఇస్తాడు అంత పేపర్ తీసుకున్నాను. దాని సెంటర్లో ఒక డాట్ పెట్టన్నాడు, ఒక చుక్క పెట్టి, చిన్న చుక్క పెట్టన్నాడు. చిన్న చుక్క పెట్టాను, ఏం కనిపిస్తుంది అన్నాడు. చుక్క కనిపిస్తుంది అన్నాను.
ఇది మనిషి. ఏది మనిషి? చుక్క కాదు, చుక్కను చూసేటువంటి వాడు మనిషి. నువ్వు చూడాల్సిందేంటి? వైట్ పేపర్ని చూడాలి. నువ్వేం చూస్తున్నావు? చుక్కను చూస్తున్నావు. నీ లైఫ్ ఎంత ఉంటే నువ్వు ఆ మధ్యలో కనిపిస్తున్న ఒక చిన్న చుక్కను చూస్తున్నావు. రమేష్, నువ్వు చుక్కను చూసినంతసేపు చుక్కే నీకు కనిపిస్తుంది. చుక్క నల్లగా ఉంది కదా, నీ జీవితం కూడా నల్లగానే ఉంది. కానీ దేవుడు నీ జీవితాన్ని వైట్ పేపర్ లాగా ఎంత చేశాడు. మిగిలిన వైట్ ఎందుకు నువ్వు చూడట్లేదు అన్నాడు. మన లోపల ఇటువంటి బ్లాక్ డాట్స్ ఉండొచ్చు, కానీ దేవుడు ఆయన చేసినటువంటి ఆ వైట్ పేపర్ లాంటి నీ జీవితాన్ని చూస్తాడు. అక్కడికి వస్తున్నాడు ఆయన. హల్లెలూయా, అక్కడికి వస్తున్నాడు ఆయన. ఇంకో రెండో మాట చెప్పాడు. నీ ఇంటి గదిలో ఇక్కడ ఒక కిటికీ ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక కిటికీ. ఉదయాన్నే లేదంటే ఇప్పుడు లేదా రాత్రి ఈ కిటికీ దగ్గర నుంచి రాత్రి అయితే నువ్వు చంద్రుడిని చూడాలి. చంద్రుడు ఎంత కనిపిస్తాడు? మాట్లాడాలి. చంద్రుడు ఎంత కనిపిస్తాడు? జాగ్రత్త, అటు వెళ్ళిపో. ఓకే, నా వైపు చూడండి. చంద్రుడు ఎంత కనిపిస్తాడు నీ కిటికీలను చూస్తే? ఎంత? ఈ మధ్య కొంతమంది ఫొటోస్ దిగుతూ ఉంటుంటారు. ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళి అది ఎంత ఉంటుంది అసలు? ఇలా పెడతాడు. ఇందులో తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళి ఇలా పెడతాడు. పెద్ద పెద్ద శిఖరాల దగ్గరికి వెళ్ళి ఇలా పెడతాడు. మనకు కూడా మన కిటికీలోంచి చంద్రుడినో సూర్యుడినో చూసినప్పుడు ఎంత కనిపిస్తాడండి? నువ్వు నీ ఇంట్లోంచి సూర్యుడిని చూస్తే అంత కనిపించాడు. ఒక్కసారి నువ్వు రాకెట్ కట్టుకుని చంద్రమండలానికి వెళ్ళి అక్కడి నుంచి నీ కిటికీని చూడంటాడు. కనిపిస్తుందా అసలు? నీ ఇంటిలోంచి నువ్వు చంద్రుని చూడడము నీ అవిశ్వాసంలోంచి దేవుణ్ణి చూడడం లెక్క. చంద్రమండలంలోనికి వెళ్ళి నీ కిటికీని చూడడము బహు గొప్ప విశ్వాసముతోటి నీ కిటికీని చూద్దామన్నా కనబడదు. కిటికీ కాదు, నీ ఇల్లే కనబడదు, నీ ప్రాంతమే కనబడదు. కనిపిస్తుందా? నీ ప్రాంతం కనిపిస్తుందా? నీ ప్రాంతం కాదు, నీ పట్టణం కనిపిస్తుందా? నువ్వు ఉన్న ఊరు కనిపిస్తుందా? నీ పట్టణం కనిపిస్తుందా? నా దైవజనుడు నాకు చెప్పినటువంటి మాటలు రెండో మాట అద్భుతమైన మాట. కిటికీలోంచి సూర్యుని చూసే మనస్తత్వం మంచిది కాదు. ఒకవేళ కిటికీలోంచి నువ్వు సూర్యుని చూస్తున్నా సూర్యుని సైజుని ఇమాజిన్ చేయంటాడు. సైజు నీకు తెలిసి ఉండాలి. సూర్యుడి దగ్గరికి వెళ్ళే అంత సత్తానికి లేదు, చంద్రుడి దగ్గరికి వెళ్ళే అంత సత్తానికి లేదు, కానీ సైజుని వేరుగా ఉండాలి అంటాడు. ఆమేన్. అర్థమవుతుందండి? సైజు నీకు అర్థమైతే దాన్ని చూసేటప్పుడు వండర్గా ఫీల్ అవుతావు. హల్లెలూయా. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? ఆ సూర్యుని కానీ చంద్రుని కానీ ఒక చుక్కని కానీ చూస్తున్నప్పుడు ఆ సైజు నీకు అర్థమైతే అద్భుతంగా దాన్ని వివరించుకుంటావు. నీ మనసులో ఒక మంచి అద్భుతమైన పిక్చర్ వేసుకుంటావు. సైజు నీకు తెలియకపోతే సెల్ఫీలు దిగుతావు దాంతో. సూర్యుడి సైజు నీకు తెలియకపోతే సెల్ఫీలు దిగుతావు. చంద్రుడి సైజు నీకు తెలియకపోతే సెల్ఫీలు దిగుతావు. ఏదో నీ కెమెరాలను బంధించేసాను అనుకుంటావు. సముద్రాన్ని నీ ఇంట్లో ఉన్నటువంటి చెంబుతో కొలిచినట్టు. ఎప్పుడైతే సైజుని నువ్వు ఇమాజిన్ చేసుకుంటావో, దాని కరెక్ట్ సైజుని నువ్వు ఇమాజిన్ చేసుకుంటావో, లేదంటే ఆ సైజు నువ్వు నీ ఆలోచనలకు అంతగా ఉంది అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో దాన్ని ఎలా చూస్తావు తెలుసా? చాలా గ్రాండ్గా చూస్తావు, చాలా ఘనంగా చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క
మాటను కూడా నువ్వు అలా చూడగలిగితే అప్పుడు నువ్వేం చెప్తావు తెలుసా? నేను రాత్రంతా కష్టపడ్డానని మాట్లాడు, నీ మాట చొప్పున నేను చేస్తాను. ఎందుకంటే నీ సైజు వేరు, నా సైజు వేరు. హల్లెలూయా. నీ సైజు వేరు, అది నీకు అర్థమవుతుంది. మన జీవితాల్లో ఎందుకు దేవుని మేలును మనము అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే, మనం చూసిన సైజే ఉన్నాడు అనుకుంటాం. దేవుడు మనం చూసినంతే ఉంది అనుకుంటాం. ఆ గంట సేపు వాక్యంలోనే దేవుడు కనబడతాడేమో నీకు. అందుకోసమే దేవునికి నువ్వు ప్రధానమైన స్థలం ఇవ్వలేవు. అందుకోసమే దేవునికి నువ్వు సమయాన్ని వెచ్చించలేవు. నీ దేవుని ఎక్కడ పెట్టేసావంటే నువ్వు నీ జీవితంలో చాలా మట్టానికి పెట్టేశావు, ఎక్కడో మూలను పెట్టేశావు. నువ్వు దేవునికి మొదటి స్థానం ఇస్తున్నావా, దేవునికి మూల స్థానం ఇస్తున్నావా? దానిలోంచే ఉంటుంది నీ యొక్క ఎదుగుదల. అసలు మనము కష్టపడేటువంటి కష్టానికి ఈ పాటికి ఎక్కడో ఉండాలి. కానీ ఎందుకు ఇంకా అక్కడక్కడే ఉన్నాం? మనం ఇంకా కిటికీల్లో నుంచి సూర్యుని చూసేటువంటి స్థాయిలోనే ఉన్నాం, చంద్రుని చూసే స్థాయిలో. అంటే దేవుడి వాక్యాన్ని చాలా చిన్నగా వినడం లేదండి. లోపడేటువంటి స్వభావముతోటి పేతురు వలె నీ మాట చొప్పున నేను వలయిస్తానయ్యా అని ఎప్పుడైతే నువ్వు వలయేసావో, చూడండి అక్కడ అంటాడు, ఏమంటున్నాడు? వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టి అవతల వారు దోణిలో ఉన్నాడు కొంతమందిని పిలిచయ్యా, మేము బహు విస్తారమైన చేపలు పెట్టాము, మీరు వచ్చి మాకు సహాయం చేయని వారికి సిగ్నల్స్ ఇచ్చారట. దేవునికి స్తోత్రం. సో గమనించండి, దేవుని వాక్యము మనల్ని ఇంతలాగా ఆశీర్వదించింది. ఇక్కడ దాకా ఒక కథ. సో ఈరోజు నేను చెప్పాలనుకున్నా, ఇది 3 వారాల నుంచి మనం చెప్పుకుంటున్నప్పటికి కూడా ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇక్కడ తర్వాత నీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అప్పుడు చూడండి 8వ వచనం, పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి. సో ఇక్కడ గమనించండి, మోకాళ్ళ ఎదుట సాగిలపడి. చెప్పండి, మోకాళ్ళ ఎదుట సాగిలపడి. నీకు ఈ అనుభవం వచ్చిందా? ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు కదా, ఎందుకు ఈ అనుభవం నీకు రాలేదు తెలుసా? ఎందుకు ఈ అనుభవము సంఘానికి రావట్లేదు తెలుసా? ఎందుకు ఈ అనుభవం మన జీవితంలో లేదో తెలుసా? ఆయన ఎదుట మోకరించగలిగే అనుభవానికి ఇంకెందుకు రావట్లేదో తెలుసా? మనం దేవుని వలన నువ్వు పోషించబడుతున్నావు అనేటువంటి అవగాహన నీకు లేదు. అందుకోసమే ఒకవేళ ఆదివారము ఆగిపోవాలన్నా ఆగిపోతావు ఈజీగా. అందుకోసమే ఈరోజు ఎలా అవసరం లేదనుకుంటే ఆగిపోతావు ఈజీగా. దేవుని వలన నేను పోషించబడతాను, నేను భౌతికంగా అయినా ఏ విధంగా అయినా నేను దీవించబడాలంటే దేవుడే నా జీవితానికి ఆధారం అని నువ్వు ఎప్పుడైతే అవగాహనలోనికి వస్తావో, అప్పుడే నువ్వు మోకరించి ప్రార్థన చేసేటువంటి అనుభవాలకు వెళ్తావు. ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థన చేసేటువంటి అనుభవాలకు వెళ్ళకుండా ఏదో తూతూ మంత్రంగా, ఏసయ్య ఉదయం ఇచ్చినందుకు వందనాలు, ఏసయ్య ఆహారం ఇచ్చినందుకు వందనాలు, ఏసయ్య రాత్రి పడుకుంటున్నావు నువ్వు నాకు వాచ్మెన్ అయ్యి ఉన్నందుకు వందనాలు, ఏసయ్య ఉదయాన్నే లేచాము నువ్వు ఒక కాఫీ ఇచ్చేటువంటి ఒక పనివాడుగా ఉన్నందుకు వందనాలు. ఏంటిది? హోటల్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి మనము ఒక కాఫీ ఆర్డర్ ఇస్తే అటు తెస్తే సప్లై చేయకుండా తాగుతాం. అదే వాడు డబ్బులు వద్దండి అని కాఫీ తెస్తే థ్యాంక్స్ చెప్పి తాగేస్తాం. ఇంతే కదా తేడా, ఇంకేమైనా ఉంటుందా? నువ్వు డబ్బులతో కొనుక్కున్న కాఫీని వాడికి థ్యాంక్స్ కూడా చెప్పకుండా తాగుతావు. నువ్వు థ్యాంక్స్ చెప్పాలంటే వాడు బహుశా ఫ్రీగా ఇవ్వాలి ఆ పూట కాఫీ. అంతేనండి? మాట్లాడరే? వాడు ఫ్రీగా ఇచ్చాడు, డబ్బులు వద్దండి ఎందుకో మీకు ఫ్రీగా ఇవ్వాలనిపిస్తుంది అని ఇచ్చాడు. అప్పుడు నువ్వేం చెప్తావు? థ్యాంక్ యూ అని చెప్పి జుర్రు అని జుర్రుకుంటూ తాగుతావు. ఇంతేనా దేవునితో మనకున్న కనెక్షన్? ఇంతేనా? పేతురు నేర్పిస్తున్న విషయం ఏంటో తెలుసా? హంబుల్గా దేవుని ఎదుట లోబడిపోవడం అనేటువంటి ఒక అంశాన్ని నేర్పిస్తున్నాడు. ఒక్కళ్ళు చెప్పారు హల్లెలూయా అంటే మిగిలిన వాళ్ళకి అర్థం కావట్లే, కనెక్ట్ అవ్వట్లా. మీకు కనెక్ట్ అయితే వెమ్మటే దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈసారి మీరు కనెక్ట్ కాలేదు అంటే నాకు మీరు స్తోత్రాలు చెప్పట్లేదు, మీకు అర్థం కావట్లేదు. ఇదొకటి, ఓకేనా? మోకాలేసి అమ్మటే అంటున్నాడు. చూడండి, వచ్చిన రాశిని చూసి ఆయన తన యొక్క నెక్స్ట్ మూవ్ ఏంటనేది డిజైన్ చేసుకోవట్లే.
మనకేమీ లేకపోతేనేమో దేవుడు దీవించేటట్టు ప్రార్థన చేయండి అంటాం. పొరపాటున దీవెన రాగానే దేవుని వైపు చూడడం, దీవెన వైపు చూసి దీన్ని ఏమి కొనాలి, ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఫస్ట్ గోల్డ్ లోన్ విడిపించేద్దాం, తర్వాత విడిపించేసి దీనికి తగ్గట్టు ఇంకొక 4 ఏదైనా కొనుక్కుందాం. ఈ రాకముందు ప్రభు ఇస్తే ప్రభుకి ఇచ్చేస్తా అన్నట్టు ప్రార్థనలు ఉంటాయి, దొంగ ప్రార్థనలు అన్నీ. ఇవి రావడమే అప్పులన్నీ ముందుకు వచ్చి అవసరాలన్నీ ముందుకు వచ్చేస్తుంటుంటాయి, వచ్చేసి ఫస్ట్ వీళ్ళకి కట్టేద్దాం, ఫస్ట్ అందులో దశభాగం తెద్దాం అని కూడా ఉండదు మనకి. ఫస్ట్ ఇది చేసేద్దాం, తర్వాత ఇది చేసేద్దాం. చానాలకు వచ్చింది కాబట్టి ఒక టూర్ కూడా ప్లాన్ చేద్దాం, ఇందులో ఒక టూర్ కూడా ప్లాన్ చేసి మంచిగా టూర్లు వేసేటోళ్ళకి తాగుతున్నట్టుగా ఉంది. సబ్జెక్ట్లో డిమాండ్ చేసింది కాబట్టి బాగా చెప్పాను, కానీ మీ టూర్లు మానమని కాదు నా ఉద్దేశం. టూర్ వేయండి సరదాగా. మీరు ఎందుకు టూర్ వేయలేదు, మీరు టూర్ వేస్తారని చెప్పాడు వీడు, కుదరలేదా? క్యాన్సిల్. స్తోత్రం. ముందు దేవుని పని చూసుకున్నాక టూర్ వేయండి. హల్లెలూయా. మనకి ఎలా ఉంటుందంటే ఒక టూర్ వేద్దాం, లేదంటే ఇంకా దాన్ని ఎలాగ చేద్దాం. ధోనిలోనే ఉంటాడు యేసయ్య, మన చూపంతా నిండిన చేపల మీద ఉంటుంది. ఇది అబ్బా భలే చేప దొరికింది, దీన్ని అమ్మితే ఎంత వస్తుంది, దీంతో ఇంత ఇలా చేయొచ్చు అన్నాడు. అరే చేపలు పట్టించినోడు నీతో ఉన్నాడు, మరి ఆయన ఎదుటి నువ్వు ఎలా ప్రవర్తించాలి నీకు అర్థమవుతుందా? అక్కడ పేతురు నేర్పిస్తున్న విషయం ఏంటో తెలుసా? సమృద్ధిని చూసి గర్వించినటువంటి వ్యక్తిగా లేడు. హల్లెలూయా. తనకు వచ్చినటువంటి సమృద్ధిని చూసి గర్వించాడు. అందరిని పిలిచాడు, బాగానే ఉంది, కానీ ఇమ్మీడియట్గా పేతురు నెక్స్ట్ మూవ్ ఏంటో తెలుసా? దానికంటే ముందు సాగిలపడి దేవునికి స్తోత్రం, దేవుని సైజును చూడడం అర్థం చేసుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కలిగేటువంటి ప్రతి మేలు ఏమనుకోకండి. మీరు నెలంతా సంపాదించిన తర్వాత సంపాదన రాగానే మీ చూపు ఎలా ఉంది? ఎందుకు మన చూపు దేవుని తోటి తిరగలేకపోతుందంటే ఈఎంఐలు అనేటువంటి ఆ అమ్మాయిలు వచ్చేసి మన ముందు ఉంటారు. చాలా కష్టాలు వచ్చేసి, చాలా ఇబ్బందులు వచ్చేసి మన ముందు కనిపిస్తూ ఉంటుంటాయి. దేవుని తట్టు తిప్పను కూడా తిప్పనివ్వు. వీటన్నిటిని పక్కనెట్టు ఒక్కసారి దేవుని తట్టు చూడు. దేవుని పని చేసి చూడు. ఎన్ని తీరిస్తే తీరిపోద్ది నీ సమస్య? చెప్పండి. నా సమస్య దీంతో తీరిపోయింది అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? తీరింది అనుకున్నప్పుడు ఇంకొకటి ఏదైనా వచ్చి పడుతుంది. అనుభవాలు అందరికీ ఉన్నాయి మనకి. ఎందుకు? లోపం ఏంటి? ఈరోజు మేము మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటో తెలుసా? నీకున్నటువంటి సమృద్ధి వైపు చూసి నీ లైఫ్ నువ్వు డిజైన్ చేసుకోవడం కాదు. నీకున్నటువంటి సమృద్ధి వైపు చూసి సమృద్ధితో నింపిన వాని ఎదుట సాగిల పడగలిగేటువంటి అనుభవాలు నీకు రావాలి. నీ నెల సాలరీ నువ్వు పని చేసిన తర్వాత నీ చేతిలోకి ఏదైనా వచ్చినప్పుడు దానిలోంచి దేవునికి కృతజ్ఞతగా చూడగలిగేటువంటి చూపు నీ దగ్గర ఉందా? కొన్ని పత్రికలు అందుకే చెప్తాడు, విసుగక సనుగక ఇమ్మంటాడు. ఏదైనా ఇస్తే సనుక్కుంటూ ఇచ్చింది ఎప్పుడు సక్సెస్ కాదు. అందుకే మన జీవితాల్లో కొన్నిసార్లు సక్సెస్ రేటు తక్కువ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇస్తున్నావు కానీ ఎక్కడో ఫెయిల్ అవుతున్నావు. సనగొద్దు. ఇష్టంగా పరలోక రాజ్య వ్యాప్తి కొరకు ఇన్వెస్ట్ చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దానికంటే ముందు, ఇన్వెస్ట్ చేయడానికంటే ముందు నీకు ఉండాల్సిన మనసు ఏంటో తెలుసా? సాగిలిపడే మనసు కావాలి. అక్కడి నుంచి ఏదైనా ప్రారంభమవుతుంది. దేవునికి అంటే చాలాసార్లు దేవుని మహదైశ్వర్యమును అర్థం చేసుకోక దేవునికి ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తుంటుంటారంటే, ఒకటి సనుక్కుంటూ ఇస్తారు, రెండోది ఎలా ఇస్తారు తెలుసా? ఇస్తున్నది చూపిస్తూ ఇస్తారు. పట్టు. సో కాబట్టి ఇది కాదు. అయితే సనుక్కుంటూ ఇవ్వడం, లేదా అందరికీ కనబడేటట్టు ఇవ్వడం, దీనివల్ల నీకు దీవెన లేదు. సో ఫస్ట్ నువ్వు ఇవ్వాల్సింది హార్ట్ అంటాడు.
అందుకోసం ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ. అంటే కానుక కూడా ఆరాధన అండి, కానుక కూడా ఆరాధనే. ఆరాధన కాదనుకుంటున్నారు అది. ఇప్పుడు ఆరాధన చేద్దామని అన్ని పాటలు పాడేసిన తర్వాత ఒక పాట మళ్ళీ సపరేట్గా పాడుకుంటే ఆరాధన అవుతుందా? లేదు. ఇప్పుడు మీరు వాక్యాన్ని వింటే ఆరాధన, వినకపోతే ఆరాధన కాదు. ఇక్కడ కూర్చున్న మీరు వాక్యాన్ని వింటే మీరు ఆరాధికులు, వాక్యాన్ని ధ్యానం చేస్తే మీరు ఆరాధనలో ఉన్నవారు. మీరు వాక్యాన్ని వినకుండా ఇక్కడ కూర్చున్నారనుకో, మీరు ఆరాధికులు కాదు. ఎవరు మరి? ప్రేక్షకులు. ప్రేక్షకులు అయిపోయాక రివ్యూస్ ఇస్తూ ఉంటుంటారు. మీరు 250 రూపాయలు ఎంతో పెట్టి సినిమా చూసి వచ్చాడు, బయటకు వచ్చి పెద్ద 200 కోట్లు పెట్టి సినిమా తీసిన దానికి 200 రూపాయలు 50 రూపాయలు ఈ దీంతో రివ్యూ ఇస్తుంటాడు చూసారు. అలాగే ఇంత గొప్ప పరిచర్యకి, గొప్పదైన వాక్యానికి సేమ్ సీనరీ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంటుంటుంది. అలా చెప్పకూడదు. పాస్టర్ గారు అలా ఉండకూడదు. అలా మాట్లాడతాడా పాస్టర్ గారు? పాస్టర్ గారు ఎలా మాట్లాడాలో తెలిసిన విశ్వాసిగా నువ్వు ఎలా బతకాలో నీకు తెలీదా? పాస్టర్ గారు అలా అనకూడదు. పాస్టర్ అంటాడు అలా మాట్లాడతాడా? పాస్టర్ అమ్మ అలా ఉంటుందా? పాస్టర్ పిల్లలు ఎలా ఉంటారా? మరి విశ్వాస పిల్లలు ఎలా ఉండాలి? విశ్వాసులు ఎలా ఉండాలి? సో అంటే వన్ సైడ్ కాదు, ఇద్దరు నేర్చుకోవాలి. దైవజనుడుగా నేను, నా కుటుంబం నేర్చుకోవాలి, విశ్వాసులుగా విశ్వాస బృందము నేర్చుకోవాలి. ఎవరిని విమర్శించుకుంటూ ఉండేది కాదు. అందరము ఆయన ఎదుటి సాగిలి పడేటువంటి అనుభవంలోనికి రావడానికే సంఘము అనేటువంటి ఒక పిలుపు దేవుడు మనకిచ్చాడు. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత. ఇదిగో ఈరోజు వాడికి ఒక పని ఉంది, వాడికి ఇంకా పని రెట్టింపు చేశాను. నేను రాజీని అడిగాను, నేను లాస్ట్ వీక్ అక్కడ కూర్చోబెట్టి, రాజీ నువ్వేం చేస్తాను? నేను కాంగో నేర్చుకుంటాను. ఒక పని. సత్య నువ్వు ఏం చేస్తావు? సరే నువ్వు లీడ్ చేయి. పుష్ప నువ్వేం చేస్తావు? పాస్టర్ గారు నేను మందిరం అంతా రెడీ చేస్తాను. వెరీ గుడ్. మందిరం రెడీ చేయండి, మామూలు పని. అసలు ఇంతమంది వచ్చి కూర్చుని వెళ్ళడానికి ప్రిపేర్ చేసేటోడు ఎంత ఘనమైన వాడో తెలుసా దేవుని సన్నిధిలో? సో అలాగే ఎవరి పని వారిది. కానీ అందరం ఏం చేస్తున్నాం? మన పనుల్లో మనము యథార్థంగా నిలబడి, నమ్మకంగా నిలబడి మనం చేసేది ఏంటో తెలుసా? వర్షిప్, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. ఇటువంటి ఒక ఎక్స్పీరియన్స్ లేదంటే ఇటువంటి ఒక రకమైన నడిపింపు మనకి ఎప్పుడు వస్తుందంటే, దేవుని చూడడం నీకు అర్థమైనప్పుడే వస్తుంది. అర్థం కానంత వరకు నువ్వు అడుగు కూడా తీసేయవు. ఏం చేస్తావు తెలుసా? కూర్చుని కామెంట్ చేస్తూ ఉంటాడు. అలా కాదు, ఇది మేము చేయలేమా, అది అలా కాదు, ఇది ఎలా కాదు. ఒడ్డును కూర్చున్నవాడట ఏం చేస్తుంటాడు? రాళ్ళు ఇసురుకుంటూ కామెంట్ చేస్తుంటాడు. నీళ్ళలో ఉన్నవాడే తెడ్డిని ఊపుతూ పడవని లోపలికి కానీ ఒడ్డుకు కానీ తీసుకొస్తూ ఉంటుంటాడు. కాడి బరువు మోస్తున్నవాడిని చూసి సరిగా రా నీళ్ళు ఒలిగిపోతున్నాయి అంటాడట. వీడికి ఎలా నడవాలో అర్థం కాక కావిడి బరువు మోసేటువంటి వాడు వంగుతూ 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 నడుస్తూ తీసుకెళ్తుంటాడట. కొందరికన్నా దాహం తీర్చగలడు వీటి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. సో చూస్తూ ఉండేటువంటి వాడు, విననివాడు, లోనికి ఎంటర్ కానివాడు, అంటే వాక్యపు లోతులకి ఎంటర్ కానివాడు ఒక విమర్శకుడిగా ఉండిపోతాడు తప్ప హీ ఈజ్ నాట్ ఎ వర్షిపర్ అంటాడు. ఆయన ఆరాధికుడిగా ఎప్పటికీ ఉండడు. నిన్ను నన్ను దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా? ఆరాధికులుగా మార్చడానికి పిలిచాడు. ఇప్పుడు పేతురు చేస్తున్నటువంటి ఆ నెక్స్ట్ పని ఏంటో తెలుసా? నెక్స్ట్ మూవ్ ఏంటో తెలుసా? పేతురు ఒక గొప్ప ఆరాధికుడు అయిపోతున్నాడు. ఆరాధనలో భాగమే ఫస్ట్ ఆయనను నింపిన వారిని గుర్తించి ఆయన తట్టు సాష్టాంగ పడిపోయి దేవునికి స్తోత్రం ఎమ్మటి ఇమీడియట్గా ఉంటాడు తెలుసా? ఆయన రిచ్ అంటలేదట. ఆయన చేసే పని ఏంటో తెలుసా? అయ్యా నేను పాపిని, నన్ను విడిచిపో. నీ మహదైశ్వర్యమును నేను గుర్తించలేకపోయాను, నీ ప్రేమను నేను గుర్తించలేకపోయాను, నా పట్ల నీకున్న బాధ్యతను, భారాన్ని, నా కోసము నువ్వు పడే చింతను నేను ఈ క్షణం దాకా నేను చూడలేకపోయానయ్యా. నేను పాపిని. పాపి ఎప్పుడవుతాడు తెలుసా? దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోలేనివాడు పాపి అవుతాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ పేతురు. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయా, కానీ నువ్వే నా ధోనిలోనికి నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయా. నువ్వే నా ధోనిలో ఉండి అనేకులతో మాట్లాడు, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయా. నీవే నన్ను లోతుకు నడిపించా, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయా. ఎక్కడ సమృద్ధి ఉందో నువ్వే నాకు జాగా చూపించిన వాడివి, ఆ స్థలాన్ని చూపించేవాడివి, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయా. ఇదిగో సమృద్ధి అయిన రాసి నా ముందుంది. దేవునికి స్తోత్రం. నాకు అర్థం అవుతున్నావయ్యా.
చాలాసార్లు దేవుడు మన జీవితంలో ఇలాగే వస్తుంటాడు. ఈ భౌతికమైనటువంటి ఆశీర్వాదం దేని కొరకు? ఆయన పని ఆయన చేశాడు. ఇప్పుడు పేతురు పని ఒకటి చేయాలి. పేతురు రెడీగా ఉన్నాడు. నేను పాపిని, నన్ను వదిలేళ్ళు, నేను పాపంతో ఉన్నవాడిని. లేదు, నేను నీలో ఉన్న చుక్క చూడడానికి రాలేదు, నీలో ఉన్న తెలుపుని చూడడానికి నేను వచ్చాను. భయపడకు. ఇప్పటి వరకు చేపలను పట్టావు కదా, ఇప్పటి నుండి మనుషులను పట్టు జాలరిగా నిన్ను చేస్తాను. ఇప్పటి నుండి అంటే నువ్వు లోబడే మనస్సు ఉంది కాబట్టి కేవలము నిన్ను సముద్రంలో చేపలు పట్టుకునే దగ్గర నేను ఉంచున్నాం. అనేకులను పరలోక రాజ్యము కొరకు సువార్త అనేటువంటి వల వేయగలిగేటువంటి అనుభవాల్లో నేను తీసుకెళ్తాను. సో బాధ్యత పెరిగిందా లేదా? సో గమనించండి సంగమా, నిన్ను దేవుడు ఎందుకు పోషిస్తున్నాడు, నిన్ను దేవుడు ఎందుకు దృష్టించాడు, నిన్ను దేవుడు వినాలి, నిన్ను దేవుడు ఎందుకు ఆకర్షించాడు, నిన్ను దేవుడు ఎందుకు ఇక్కడ సంఘానికి నడిపించాడంటే ఫస్ట్ ఆయన నిన్ను నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను నింపాలి అంటే మొదట నీవు లోబడే స్వభావం నీకు కావాలి. అక్కడ వచ్చిన తర్వాత ఆయన నిన్ను నింపుతాడు. వన్స్ నువ్వు నింపబడిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన ఎదుట చిత్తం నీ దాసుడు ఆలకిస్తున్నాడు అనేటువంటి స్వభావంతో ఆయన దగ్గర నువ్వు మోకరించే అనుభవాల్లోకి ఉంటే నెక్స్ట్ ఇంకొక పని ఉంది నీకు. ఆయన సమృద్ధి నీకు ఉంటూనే ఆయన పని నీ ద్వారా పరలోక రాజ్యం గురించిన పని కూడా నీతో చేయించుకుంటాడు. ఎందుకంటే ఆయన తన యొక్క పాత్రగా, ఆయన టూల్ కిట్లో ఒక టూల్గా నిన్ను పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి సమస్య ఉందో ఆ సమస్యకు తగినటువంటి ఒక పరికరముగా నిన్ను వాడుకుని అక్కడికి పంపించి నీ ద్వారా ఆ సమస్యను ఆయన తీసేయడానికి దేవుడు ఆయన ఒక టూల్ కిట్లో నిన్ను పెట్టుకోవడానికి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. నిన్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు తెలుసా? ఏడుస్తూ ఉన్నావు. నిన్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు తెలుసా? నష్టపోయి ఉన్నావు. నిన్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు తెలుసా? వలల యొక్క నాచును గడుక్కుంటున్నావు ఏమీ లేకుండా. నిన్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు నీ పరిస్థితి ఏంటో తెలుసా? హృదయంలో దుఃఖము, చీకటి. నిన్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు నువ్వు ఒక దిగులతో ఉన్నావు, అప్పుల సమస్యలో ఉన్నావు, రోగాలతో ఉన్నావు, బాధతో ఉన్నావు, నిందతో ఉన్నావు, ఒంటరితనంతో ఉన్నావు, లేమితో ఉన్నావు. నిన్ను సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఆయన వచ్చి మొదట ఏం చేశాడు తెలుసా? నీ ప్రతి సమస్యను తీర్చేశాడు. తర్వాత అంటున్నాడు, ఈ సమస్య నీకుతో నీ జీవితంలో ఎప్పుడు ఉండదు నువ్వు నాతో ఉంటే. నువ్వు నాతో ఉంటే ఉండాలా వద్దా యేసయ్య మనతోటి? నువ్వు సాగిలిపడే అనుభవం నీకు ఉండాలి. ఆయన నీతో ఉండాలి. ఆయన నిన్ను నింపాలి అంటే లోబడే స్వభావం నీకు ఉండాలి. ఆయన నిన్ను దీవిస్తాడు. సాగిలపడి ఆయనకు ఆయన యొక్క చేతి పనిముట్టుగా మారే స్వభావం నీకు నాకు ఉండాలి. ఆయన నిన్ను నింపుతాడు. ఆయన నీ ధోనిని నింపుతాడు. నీ జీవితంలో కొందరినైనా ఆయన సన్నిధికి నడిపించు సువార్త చెప్పి ఉన్నారు ఇక్కడ. ఆయన నీ జీవితాన్ని నింపుతాడు. నీ జీవితంలో కొందరినైనా నడిపించు సువార్త చెప్పి. అవసరం లేదండి, మా ఉద్యోగాలు, మా వ్యాపారాలు, మా పనులు మాకున్నాయి, మాకు అంత తీరిక లేదంటారా? టైం లేదంటారా దేవుని పనికి? అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు మీరు వాడుకోకపోతే అవకాశం మీ దగ్గర నుంచి వేరే ఒక జీవితంలో వేరొక ధోనికి వెళ్ళిపోతుంది. వేరే ఒక ధోనికి వెళ్ళిపోతుంది. పన్నెండు మంది శిష్యులుగా ఆయన కొందరిని ఎన్నుకుంటే అందులో ఒకడు అవకాశాన్ని వాడుకోలేదు. వ్యతిరేక స్వభావంతో ఉన్నాడు. యేసుతోటే నడుస్తున్నాడు కానీ వ్యతిరేకగా ఉన్నాడు. ఆ 12వ వాడిని మరి మరణం మింగేస్తే ఆ 12వ ప్లేస్ని మరొకరితో భర్తీ చేసి అసలు ఎటువంటి పరిచర్య జరిగించుకున్నాడంటే ఆ 12వ స్థానం ఎంత శ్రేష్టమైంది, ఎంత అద్భుతమైనటువంటి స్థానం అది. అద్భుతమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి పరిచర్య చేసేటి సంఘానికి పౌలు గారు.
దేవుడు నీకు అవకాశం ఇస్తే నువ్వు వాడుకోకపోతే ఇంకొకటి చేతికి వెళ్ళిపోద్ది. ఎప్పుడు దేవుని పరిచర్యకు వెనకడుగు వెయ్యకండి. ఎప్పుడు దేవుని రాజ్యం కట్టే విషయాల్లో మీ జోబిని చూసి, మీ కిటికీని చూసి మాట్లాడకండి. అసలు దేవుని కార్యములంటేనే ఊహలకు అందనివి, అర్థం కానివి. అన్ని నీ లెక్కల ప్రకారంగా జరిగితే విశ్వాసం అనే మాటకు అర్థం దేనికండి? మీరు నమ్ముతారా లేదా? ఆ రోజు సండే అక్కడ జరిగిన డిస్కషన్కి నా మనసులో ఒకటే తీర్మానించుకున్నా, నా దేవునికి పరిచర్య నేను చేస్తా, ఆయనే చూసుకుంటాడు. నెక్స్ట్ డే తిమోతి నేను వెళ్ళిపోయాం. అనుకోకుండా తిమోతిని పార్ట్నర్ని చేసేసాను అక్కడ. హ్యాపీయా తిమోతి? అన్హ్యాపీయా? హ్యాపీయే కదా? దేవుడు నేను దీవించును గాక. రమా, నువ్వు హ్యాపీయేనా? వెరీ గుడ్. బలవంతపు పార్ట్నర్ని చేశాను ఆ రోజు. అంటే తెలీదు అసలు, మేమేం చూడడానికి వెళ్ళాం, ముంచేసాను అక్కడ, బాప్తిజం ఇచ్చేసా. పాప ఏం జరిగింది అనుకునే లోపే కెమెరా ఇంటికి వచ్చేసింది. అసలు నా స్వభావం అది కాదండి. ఎందుకో తిమోతితోటి కొంచెం క్లోజ్గా ఉంటా. నేను ఏమన్నా మరలా ఒక బిడ్డ వచ్చి తల్లి వాళ్ళు ఒదిగిపోయినట్టు అలా ఉంటారు కాబట్టే నేను మీ అందరిలో కూడా ఎక్కువ మందలించే వ్యక్తి కూడా. మీ అందరితో కొద్దిగా అఫీషియల్గా మాట్లాడతా, తిమోతితో కొంచెం జనరల్గా మాట్లాడేస్తా. ఉన్నాడని చెప్పట్లేదండి, మామూలుగా చెప్తున్నా, జనరల్గా మాట్లాడేస్తా. ఎందుకు ఈయన చూసో వీళ్ళ అమ్మగారిని చూసో నాకు అధికారం తీసేసుకుంటా. అప్పుడప్పుడు అంటుంటా, నువ్వేమో అటు ఇటు చేస్తే అమ్మతో చెప్తానంట కూడా. ఎందుకంటే ఇక్కడ నేను ఎలా భయం చెప్తానో అక్కడ వారి తల్లిగారు కూడా అలాగే కోరుకుంటారు. నేను అది ఇష్టపడతాను. దేవునికి స్తోత్రం. అంటే ఒకటండి, నేను ఎవరి జీవితంలో ఓపెన్గా చొరబడి మాట్లాడుతున్నానంటే ఆ చొరవ ఉందనుకుంటేనే మాట్లాడతా. ఇక్కడ చొరవ లేదు, వీళ్ళు ఏదో గీత గీశారనుకున్న చోట నేను మాట్లాడను. సంఘంలో చెప్పి వదిలేస్తా. కానీ కొంచెం ముందుకు వెళ్తున్నాను అంటే ఎస్, నాకు ఇక్కడ యాక్సెస్ ఉంది అన్న దగ్గర నేను వెళ్తాను. సో ఇక్కడ నాకు అవకాశం ఉంది అన్న దగ్గర నేను వెళ్తా. ఇక్కడ నాకు అవకాశం లేదు అని ఎవరైనా నాకు ఒక సంకేతం ఇచ్చారనుకోండి, మళ్ళా ఆ లైన్ కొట్టి టచ్ చేయను, ఎంజాయ్ అంట. దేవునికి స్తోత్రం. తిమోతిని మెచ్చుకోవట్లేదు, ఇక్కడ ఫ్యాక్ట్ చెప్తున్నా. వాస్తవానికి బ్లైండ్కి వెళ్ళిపోయాను నేను. మనసంతా ఒకటే నింపబడ్డది. క్వాలిటీగా వాక్యాన్ని ప్రజెంట్ చేయాలి, అదే ఉంది. సరే, దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయాను, తెచ్చేసాను. ఏం జరుగుతుందో తర్వాత దేవునికి స్తోత్రం. అన్ని సమకూర్చుకొని వెళ్తే అది విశ్వాసం ఎలా అవుద్ది? అబ్రహాం, లే, నీ తండ్రి దేశమును, నీ తండ్రి ఇంటిని, నీ దేశం విడిచి వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి ప్రభా? రూట్ మ్యాప్ ఏమైనా ఇస్తావు, గూగుల్ మ్యాప్ ఏమైనా పెడతావు అని అడగలేదట ఆయన. అర్థమైందా? ఏమన్నా లొకేషన్స్ చెప్తావా? అక్కడ ఏమన్నా ఏంటవి, అక్కడ ఏమన్నా ల్యాండ్ మార్క్స్ ఏమన్నా చెప్తావా? ఏం అడగల. లేచుడు పోవుడే. లేచుడు ఉన్నారు ఇక్కడ. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అక్కడి నుంచి నేను అబ్రహాము దేవుడును అని చెప్పడానికి దేవుడే ఇష్టపడుతున్నాడు. నువ్వెవరువయ్యా అంటే అంటాడట, నేను అబ్రహాం దేవుడిని. అబ్రహమా? ఏది ఎటు నమ్మాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆయన నిన్ను నమ్మాడు చూడు, ఆ అబ్రహాం అని. ఎస్, మేమందరం ఆధారాలతో కూడిన స్థలాల్లో, మాకు కనబడిన మార్గాల్లో ఏదైనా మాకు ఆధారం దొరికితేనే తప్ప అడుగు వేయలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు గుడ్డిగా ఒకడు అడుగు వేసి నీ సన్నిధికి వచ్చేసాడు చూడు, ఆ అబ్రహామా? ఎస్, దేవునికి స్తోత్రం. అవును, ఆ అబ్రహాం దేవుడు నేను. ఈరోజు నీకు నాకు దేవుడు ఉండాలని నాకు ఇష్టపడుతున్నాడు. అయితే నా విశ్వాసము అబ్రహాములాగా మారితే దేవుడు ఇంకా సంతోషిస్తాడు. హల్లెలూయా. సో ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే,
నీ సమృద్ధిని చూసి నువ్వు నీ లైఫ్ని డిజైన్ చేసుకోకుండా సమృద్ధితో నింపిన వాని ఎదుట సాగిలి పడడం నీకు రావాలి. నీకు వచ్చేటువంటి ప్రతి ఒక్క లాభములోనూ లాభాన్ని చూసి నీ లైఫ్ నువ్వు డిజైన్ చేసుకోకుండా నిన్ను లాభపరిచినటువంటి ఆ దేవాది దేవుని తట్టు తిరిగి కృతజ్ఞతతోటి మోకరించి ప్రార్థించడం నీకు రావాలి. మొదటి స్థానంలో దేవుని పెట్టడం నీకు రావాలి. ఈరోజు మనము ఈ దోణి అనేటువంటి సబ్జెక్ట్లో ఈ పాఠాల్లో మనం నేర్చుకున్నది ఏంటంటే, సమృద్ధిదే ఆగిపోకుండా ప్రభు పాదాల వైపు తిరిగినటువంటి పేతురుని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో నీవు నేను కూడా అలా మారగలిగితే మన జీవితాల్లో కూడా సమృద్ధి. పేదరికంలో ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు, ఆయన సమృద్ధితో నింపుతాడు. శరీరంతో ఉన్నంతసేపు నీ జీవితంలో సమృద్ధి ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు సమృద్ధిగా ఉండుట దేవునికి ఇష్టం. నీవు ఆశీర్వాదముగా ఉండుట దేవునికి ఇష్టం. నీవు ఇచ్చువాడిగా ఉండుట దేవునికి ఇష్టం, పుచ్చుకునేవాడిగా కాదు. ఇచ్చువాడిగా ఉండుట దేవునికి ఇష్టం. మైండ్ సెట్ మార్చుకోవాలి. మనకు చాలాసార్లు ఎంత గొప్పవారమైనా కానీ నాకేమైనా వస్తుందా అన్నట్టు చూస్తూ ఉంటుంటాం. అసలు అది చాలా దారుణమైన మనస్సు. అది నిన్ను ఎదగనివ్వదు. అందుకోసం ఎప్పుడైనా జనాభా లెక్కలకు వచ్చినప్పుడు, గవర్నమెంట్ వాడు లెక్కలకు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నాయి కూడా లేవని చెప్తుంటుంటాం. ఆ బేదరుపులు అరిస్తే మన జీవితంలో ఎప్పుడు బాగుపడం. నీ దగ్గర ఉన్నదాన్ని ఉన్నట్టు సాలిడ్గా చెప్పాలి. దేవుని బిడ్డలు అలాగే ఉండాలి. గవర్నమెంట్ వాడిది ఇచ్చే ఏదో ప్రతిదీ మనం అనుభవించాలనేటువంటి ఆ దుర్బుద్ధి ఏదైతే ఉంటుందో నీ దగ్గర ఉన్నప్పుడు, గవర్నమెంట్ అనేది లేనోడికి సాయం చేయడం, నీ దగ్గర ఆల్రెడీ ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు సాలిడ్గా ఉండాలి. అన్ని విషయాల్లో నువ్వు రొమ్ము విరుస్తావుగా, మరి ఇక్కడికి వచ్చినందుకు ఎందుకు ఎప్పుడు వాలిపోతున్నావు? ఆల్రెడీ నీకు ఒక ఇల్లు ఉంది, అయినా కానీ నాకు డబుల్ బెడ్రూమ్ కావాలంటే దుర్బుద్ధి కాదా? లేనివాడి కొరకు ప్రభా, లేని వారికి ఈయన. భూమి మీద చాలామంది నాకైతే గృహాన్ని ఇచ్చావు, లేని వారికి ఈయనైనా ఇది మేము కొనుక్కో, మా ఇంటి పేరు మా పేరు మీద లేదండి, నీ పేరు మీద లేకపోతే నీది కాదా? కొనుక్కునే స్థామత నీకు ఇవ్వలేదా దేవుడు? నేర్చుకోవాలి చాలా విషయాలు దేవుని బిడ్డలు. నీ పేరు మీద గవర్నమెంట్ వాడు ఇచ్చేది ఒకటి, నువ్వు తెలియకుండా బినామీ పేర్ల మీద కొనేది ఇదా దేవుని బిడ్డలు నేర్చుకునేది? దేవుని బిడ్డలు ఎప్పుడు ఇలాగ ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చూపిరే. ఇష్టం లేదా? ఎక్సర్సైజ్ చేయాలి ఈ వారం నుంచి. నువ్వు నేను చేయలేప లేబా ఇలా పెట్టాలి, ఇలా ఉండాలి. ఇలా బాగుందా చెప్పండి. కొన్నిసార్లు చేయి చూపించాం కానీ లోపడంతా ఇలాగే ఉంటుంది. దర్జాగా ఉండాలి. ఇలాగున్నప్పుడేమో సప్పుడు చేయకుండా సీక్రెట్గా తీసుకుంటాం. పొర్రపాటును ఎలాగిస్తే అందులో చారానుందో బారానుందో తెలియదు కానీ ఫోటో ఓకేనా? ఫోటో ఎలాగిస్తే ఫోటో ఎలా ఉంటే సప్పుడు చేయకుండా, ఇది మంచిది కాదు. మన దేవుడు సమృద్ధి కలిగిన దేవుడు. ఆమెన్. ఆయన నిన్ను దీవించగలడండి, నిన్ను ఆశీర్వదించగలడు. నమ్మట్లేదా? ఆయన నిన్ను దీవించగలడు, నిన్ను ఆశీర్వదించగలడు. ఇంట్లో ఓడుకుంటే ఆశీర్వదించడు, ఆయనతో కూర్చుంటే ఆశీర్వదిస్తాడు. ఆయన వదిలి పనుల మీద తిరిగేస్తే ఆశీర్వదించడు. ఆశీర్వాదం వస్తుంది, నువ్వు చేసిన పనికి ఫలితం వస్తుంది, కానీ ఉండదు. అది ఇంకో రూట్ చూసుకుంటుంది. సో ఇది కాదు దేవుడు మనకి నేర్పించేటువంటి గొప్ప విషయాలు ఏంటంటే, విశ్వాసంలో బలపడండి, దేవునికి తగినట్టుగా మీ మనస్థితిని, మీ యొక్క ప్రవర్తన మార్చుకోండి. నీ సమృద్ధిలో దేవుని ఆశీర్వాదాన్ని గుర్తించండి. నీ కిటికీలో నుంచి చంద్రుని చూడడం కాదు, చంద్రుని దగ్గరికి వెళ్ళి కిటికీని చూడగలిగేటువంటి అనుభవం ఉండాలి. ఒకవేళ నీ కిటికీ దగ్గర ఉన్న చంద్రుని సైజుని ఇమాజిన్ చేసుకుని దాన్ని గ్రాండ్గా చూడడం నీకు రావాలి. అలాగే నీ సమస్య కిటికీ వలె ఉంటే నా దేవుడు చంద్రుడు వలె ఉంటాడు. ఆయన అంత గొప్పవాడు. కొన్నిసార్లు నీ సమస్య అనే పెద్ద కిటికీలోంచి చంద్రుడు లాంటి దేవుని చూస్తున్నావా, లేదంటే సమస్య అనేటువంటి చిన్న కిటికీలో నుండి నా సూర్యకాంతిని విస్తరింపజేస్తున్నటువంటి నా దేవుని శక్తిని చూస్తున్నావా? అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నీ మనసుని ఎక్కడ ట్యూన్ చేసుకుంటే అక్కడే ఉంటుంది. నేను ముగిస్తున్నాను. నీ మనసుని ఎలా ట్యూన్ చేసుకుంటే, ఎక్కడ కూర్చోబెట్టుకుంటే అక్కడే ఉంటుంది. మన సంఘం దీవించబడాలంటే నేను మరలా చెప్తున్నాను,
పెద్ద టైం ఏం పట్టదు, కానీ సంవత్సరాలు ఎందుకు పడుతుంది? ఐగుప్తు నుంచి కనాను వెళ్ళడానికి పెద్ద టైం పట్టదట, కానీ 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఈ మాట వినే లోపు మొత్తం అందరూ రాలిపోయి ఎదురు వెళ్ళారట కనానికి. మరి ప్రభు వచ్చేలోపు ఎంతమంది ఉంటామా మనం? అవిశ్వాసంతో మధ్యలో పడిపోతామా? లేదంటే దీవించబడుటకు ఈరోజే మన నడుములు కట్టుకుంటామా? ఏదైనా నిన్ను నువ్వు ట్యూన్ చేసుకుంటూనే ఉంటుంది. ఈ మాటలు నేను చెప్పి ముగిస్తా. ట్యూన్ చేసుకోవడం, నిన్ను నీవు ట్యూన్ చేసుకోవడం నీ పని. కాబట్టి ఏది పెడార్థాలతోటి తప్పుడు అర్థాలతోటి దేవుని పరిచయం చూడకండి. నిస్వార్థంగా దేవుని సన్నిధిలో ఉండండి. దేవుని యొక్క సమృద్ధి అయిన దీవెన అనుభవించండి. దేవుడి మాటలు దీవించండి కాక. లేచి నిలబడదాం. పరమ తండ్రి, కృప కలిగిన దేవా, చెప్పబడిన వాక్యమును దీవించి ఆశీర్వదించండి. ఈ దినమునైనా పేతురు జీవితంలో నుండి ఫలించని తన జీవితం ఫలించింది నీ వల్ల అని గుర్తించిన పేతురు ఫలాల వైపు చూడకుండా ఫలింప చేసిననేటువంటి నీ పాదాల వైపు చూసి సాష్టాంగపడి తన పాపమును ఒప్పుకొని, అయ్యా నీ ఎదుట మోకరిల్లి ప్రార్థించినటువంటి ఒక భక్తుడిగా మాకు కనిపించాడు. దేవునికి స్తోత్రం. అయ్యా మా జీవితాల్లో కూడా మేము అనేక విధాలుగా లాభాలు పొందుతున్నా మమ్మల్ని లాభపరిచే నీ వైపు చూడకపోవడమే మరలా మా నష్టానికి కారణం. నీ తట్టు చూచుట, మేమెక్కడ పడిపోయామో అక్కడ లేచి మరలా నిన్ను మహిమపరచుట మాకు రావాలి. మొదటి స్థానమునైనా నీకు ఇచ్చుట మా జీవితాల్లో ఉండాలి. ప్రతి విషయాన్ని ఆత్మీయంగా నేర్చుకుని, అయ్యా ఆయనను నీ చిత్తము చొప్పున నీ మాట చొప్పున అనేటువంటి విధేయతలోనికి మేము వచ్చినప్పుడు దీవించబడతామని గత 3 వారాల నుంచి మాట్లాడుతున్నారు. ఈ దినం కూడా మాట్లాడారు. మా బిడ్డలను దీవించండి. లోబడే స్వభావాల చేత మేమంతరం దీవించబడదాం గాక. వెతబడిన నాయన ఈ వాక్యాన్ని ఆశీర్వదించండి. నీ దాసుని నన్ను కూడా మీరు బలపరిచి నీ పరిచర్య కొరకు ఇంకనూ నాయన నీ సామర్థ్యంతో నింపండి. నీ టూల్ కిట్లో ఒక టూల్గా ఉండడానికి కృప చూపించండి. మమ్మల్ని అందరినీ నీ పరికరాలుగా వాడుకోండి. విశ్వాసం అనేటువంటి ఒక పరికరాన్ని మేము వాడి నీ బిడ్డలుగా మేము గుర్తింపు పొందుదాము గాక. అట్టి కృప చేత మమ్మల్ని దీవించి మహిమను పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.